రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి చాలా వరకు గంటన్నర సేపు వాళ్ళు చర్చలు కూడా చేసిరని కూడా మనం చూసినాం. ఇక ఏదైతే రేవంత్ రెడ్డి కావచ్చు, మోడీ కావచ్చు, అంతర్గతంగా చాలా వరకు కూడా రాజకీయ పరంగా చాలా వరకు చర్చ కూడా నడిచినట్టు చాలామంది చెప్తున్నారు. ఇక నరేంద్ర మోడీకి సంబంధించి రేవంత్ రెడ్డి భజన చేయడం పట్లనైతే మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా తీవ్రంగా ఏదైతే చర్చ పెడుతున్నారు దీని గురించి. మరి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి మరి మన పార్టీలో ఉంటాడా, కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి వెళ్తాడా అని కూడా చాలా పెద్ద ఎత్తున అయితే నోరు కోరుకుంటున్నారు. ఇక వాస్తవంగా రేవంత్ రెడ్డి సంబంధించి ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీని కలిసిండో ఆ రోజు నుంచి నేటి వరకు కూడా కంప్లీట్గా మోడీ జపం చేస్తున్నాడు. మరి మోడీకి సంబంధించి భయపడుతున్నాడు ఆయన, లేకపోతే ఇంకో రకంగా మరి ఆయన ఇంకేమైనా ఇతర హామీ ఇచ్చిండా, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు మెరుగుపరుస్తాను హామీ ఇచ్చిండా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మరి మోడీకి సంబంధించి ఈ పరంగా అంటే ప్రతిసారి కూడా ప్రతి సందర్భంలో కూడా మోడీని పొగడడం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఏదైతే బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులను విమర్శించడం కూడా చాలా వరకు చర్చకు అయితే దావతీస్తుంది. ఇక ఒకసారి చూద్దాం రాష్ట్రంలో మోడీ టీంల తగాదాలు, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి మధ్య పంచాయతీలు. మోడీతో సీఎం భేటీ తర్వాత ట్రెండ్ మార్చిండు. కిషన్ రెడ్డి బండిని తిడుతుండు, మోడీని పొగుడుతూ ఏజెంట్గా మారిండు. ఎస్ఎల్బీసీపై విచారిస్తే ముఖ్యమంత్రి ఇరుక్కుంటాడు. ప్రమాదంపై ప్రభుత్వం వాస్తవాలు దాచిపెడుతుంది, అందుకే 10 రోజులుగా ఏం చెప్పడం లేదు. దీని వెనకాల ఏదో రహస్యం ఉంది. 24 గంటల కరెంటు చూపిస్తే రాజీనామా చేస్తా అంటూ తెలంగాణ భవన్లో మీడియాతో జగదీష్ రెడ్డి అన్నారు. వాస్తవంగా జగదీష్ రెడ్డి అయితే నిన్న చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. ఏదైతే కేంద్ర ప్రధానమంత్రికి సంబంధించి నరేంద్ర మోడీ డైరెక్షన్లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని కావచ్చు, అటు బండి సంజయ్ని తిడుతూనే మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పొగుడుతున్నాడు. మరి ఎందుకనే అంశాల మీద ఒక్కసారి మాట్లాడదాం. ఒక్కసారి చూడండి. ఇక ఎస్ఎల్బీసీపై విచారిస్తే ముఖ్యమంత్రి ఇరుక్కుంటాడు. మరి ఎస్ఎల్బీసీ సంబంధించి నేడు 11 రోజులు అవుతుంది సంఘటన జరిగి. అంటే మొదలుపెట్టిన 3 రోజులకే కొలాప్స్ అయిపోయింది. అక్కడ మొత్తం కూడా 8 మంది కార్మికులు ఇరుక్కున్నారు. చాలా మొత్తంలో 20 నుంచి 30 మంది కార్మికులు కూడా ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అక్కడ కావాలనే కొంతమంది కార్మికులను ఎంత ప్రమాదం ఉందని చెప్పినా కూడా వినిపించుకోకుండా బలవంతంగా తీసుకువెళ్ళారని అయితే మనం చెప్పేది కాదు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రత్యక్ష సాక్షులైనటువంటి కార్మికులు చెప్తున్నారు. మరి ఇక్కడ ప్రమాదం జరిగి నేటికి వాస్తవంగా 11 రోజులు అవుతున్నది. నిన్నటి వరకు కూడా పూర్తి మొత్తంలో 10 రోజులు అయినా కూడా ఇప్పటి వరకు మరి ప్రమాదం ఏ విధంగా సంభవించిందనే అంశాల మీద ప్రభుత్వం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. కేవలం ప్రకృతి వైపరీత్యాల వల్లనే ఈ సంఘటన జరిగిందని చెప్తున్నారు. మరి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు జరుగుతానే అంశం కనుక వీళ్ళకి తెలిసి ఉంటుంది కదా. ఇప్పుడు నిపుణులు ఉంటారు, ఉత్తనే ఏదో లోపలికి వచ్చినట్టు బయటకు రావడం అట్లా ఉంటుంది కదా. చాలా పెద్ద ఎత్తులో సుమారు 44 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది కాబట్టి అక్కడ లోపలికి వెళ్తే మరి మట్టి ఏ రకంగా ఉంటుంది, బండ వస్తుందా, లేకపోతే వాటర్ ఏ విధంగా బయటకు వస్తాయి, ఈ అంశాల మీద మొత్తం కూడా ఒక క్లారిటీ తోటి లోపలికి వెళ్తారు. నిపుణుల పర్యవేక్షణలో ఇది జరుగుతుంది. మరి నిపుణుల పర్యవేక్షణ ఉన్నప్పుడు లోపలికి వెళ్ళేటువంటి మిషన్ అంటే టీవీఏ మిషన్ ఏదైతే వెళ్తుందో ఆ పూర్తి మొత్తంలో అక్కడ కూడా కంప్లీట్గా చాలా వరకు వీళ్ళు ఏదైతే ఒక ఫైనలైజ్కి వచ్చినాక ఆ మిషన్ ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కాకపోతే అక్కడ అలాంటి పరిస్థితులు ఏమనైతే అక్కడ ఉన్నటువంటి సాక్షులు చెప్తున్నారు. ఇక మరి వాస్తవంగా దీని మీద చాలా పెద్ద ఎత్తున కూడా ఏది నిర్లక్ష్యం వహించిరో లేకపోతే దానికి ఇంకా ఏముందో అని అంశాల మీద అయితే చర్చ నడుస్తుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు దీని మీద క్లారిటీ ఇవ్వకపోవడం పట్లనైతే చాలా వరకు అయితే మరి ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి దీంట్లో ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, ముఖ్యమంత్రి మరి దీనికి సంబంధించి కూడా ఆయన ఏమైనా ఫ్రాడ్ చేసిండా, అందుకే మరి దీని టన్నెల్ పోయే ముందట ప్రధానమంత్రిని కలిసి గంటన్నర సేపు చర్చించిండు. దీంట్లో లోపకార ఒప్పందం ఏమన్నా ఇద్దరి మధ్యలో అని కూడా చాలా వరకు చర్చ నడుస్తుంది. ఇక ఏదో అంటే వాస్తవంగానైతే మరి 11 రోజులు గడుస్తున్నాయి ఇప్పటి వరకు. వాళ్ళ ఏదైతే 8 మందికి సంబంధించి సరే లోపల కూరుకుపోవచ్చు, వాళ్ళు దొరుకుతలేరు కావచ్చు, మరి అన్ని విధాలుగానైతే అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మరి దీని గురించి ఎందుకు ప్రభుత్వం బయట పెట్టడానికి ఎందుకు భయపడుతుంది? పదే ఇంకా 2 రోజులు కావచ్చు, 3 రోజులు అవుతుంది కావచ్చు అని పదే అంటే డే బై డే కూడా 2-3 రోజుల ప్రస్తావన తీస్తున్నారు. కానీ పటిష్టమైన సమయం ఎందుకు చెప్పట్లేదు? లోపలికి పూర్తి మొత్తంలో మీడియాని ఎందుకు అలవ్ చేయడం లేదు? అదేవిధంగా చూసుకుంటే మీడియా కూడా ఎంతసేపు రాజకీయ
సంబంధించి ముచ్చట్లే తప్ప లోపల జరుగుతున్నటువంటి అంశాల మీద ఎందుకు మాట్లాడట్లేదని కూడా చాలామంది అయితే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిపుణులు కావచ్చు చూసుకుంటే సీనియర్ ఇంజనీర్స్ దానికి సంబంధించి కొంతమంది సీనియర్ ఇంజనీర్స్ కూడా దీనిలో చాలా వరకు కూడా ఏదో జరిగి ఉంటుంది, లేకపోతే ఇంత అకస్మాత్తుగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవు. వాస్తవంగా లోపట వీళ్ళు పోయే ముందే దాని గురించి ప్రణాళికతోటి ఉంటారు. లోపలికి వెళ్తున్న కొద్దీ సుమారు ఒక 100 మీటర్ల వరకు కూడా ఏం జరుగుతుందనే అంశాలు తెలుసుకొని మిషన్ అయితే లోపలికి పంపిస్తారు. అట్లా అంటే ఇలాంటి విషయాలు తెలియకుండా మిషన్ అయితే లోపలికి పంపారని అయితే చాలామంది నిపుణులు అయితే చెప్తున్నారు. ఇక మరి దీని వెనుక చాలా వరకు కూడా ఏదన్నా అంతర్గతంగా ఏమైనా నడిచి ఉంటుందా అని కూడా ఇక జగదీష్ రెడ్డి అయితే అంటున్నారు. ప్రభుత్వం ఏదో దాచిపెడుతుంది, ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ప్రభుత్వం ఏదో రహస్యం దాచిపెడుతుందని జగదీష్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నేరస్తులుగా తేలుతుందని, ఏదో సీక్రెట్ బయటకు రాకుండా చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రమాదం జరిగిన దానికి ఎవరు బాధ్యులని, ఎందుకు జరిగిందని, 10 రోజులుగా టన్నెల్లో ఏం జరుగుతుందని అన్నారు. నిపుణులు ఇచ్చిన నివేదికలను కూడా బయటకు రాకుండా దాచిపెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రభుత్వం తిరిగి చూస్తుంటే దీని వెనకాల ఏదో రహస్యం ఉందని అనిపిస్తుందన్నారు. ఇక ఎస్ఎల్బీసీ ప్రమాదం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని, సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చిన నిపుణులు సైతం స్వేచ్ఛగా చేయనీయడం లేదని, వాస్తవాలు బయటకు రావాలంటే విచారణ జరపాలని జగదీష్ అయితే ఆయన డిమాండ్ చేసిరు. అంటే వాస్తవంగా మరి 10 రోజులు వాస్తవం సంఘటన జరిగి 10 రోజులు అయింది. అంటే 10 రోజులు దాటిపోయింది, నిన్నటికే 10 రోజులు అయింది. మరి 10 రోజులు అవుతుంది, నేటికి 11 రోజులు. 11 రోజులు సంఘటన జరిగి 9వ రోజు ఇక్కడికి సీఎం గారు వెళ్ళారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఏదైతే సంఘటన స్థలానికి వెళ్ళారు. మరి వెళ్ళినప్పుడు అక్కడ వాస్తవంగా లోపల మరి పరిస్థితులు ఎట్లున్నాయనే అంశాల మీద ఈయన మాట్లాడాలి. కాకపోతే అక్కడ గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలకే ప్రమాదాలు జరిగినాయని ఒక ముచ్చట చెప్తే, మరోపక్క కేవలం 2 కిలోమీటర్లే 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం తవ్వింది, ఆ తవ్వకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదం జరిగిందని చెప్పాడు. కానీ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసిండంటే, వాస్తవంగా వాళ్ళు సుమారు 12 కిలోమీటర్ల వరకు వాస్తవంగా తవ్వారు. మరి వీళ్ళు 12 కిలోమీటర్ల వరకు తవ్వినప్పుడు అప్పుడు కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో దీని గురించి అసెంబ్లీ వేదికగా చాలా అంటే పెద్ద ఎత్తున కూడా దీని గురించి మాట్లాడిండు. దీంట్లో చాలా వరకు ప్రమాదాలు నెలకొనే అవకాశం ఉంది, సో చాలా జాగ్రత్త ఉండాలి దీని విషయంలో, ఇదంతా ఆషామాషి కాదని కూడా చాలా సందర్భాల్లో కూడా కేసీఆర్ కూడా హెచ్చరించిండు. మరి ప్రభుత్వం మొండి పట్టుతో తొందర చేయాలి, పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే 6 గ్యారెంటీలు కావచ్చు, మిగతా ఇచ్చినటువంటి 420 హామీలు కావచ్చు, ఇతర హామీలు కావచ్చు, పూర్తి మొత్తంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. మనం హడావుడికి దవ్వుతే నీళ్ళు వచ్చినాయంటే అవి అన్నిటి కూడా నోరు మీయచ్చు. ఆ రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. ఇక రైతులంతా కూడా డైవర్షన్లో పోతారు, ఈ పథకాలు ఇవ్వడుగారు. మనం హంగామా సృష్టించాలని అధికారులను కావచ్చు, కాంట్రాక్టర్లను కావచ్చు ఒత్తిడి తేవడంతో వాళ్ళు ముందు వెనకాల చూడకుండా ప్రాజెక్టు తొందర చేసుకోవాలి, డబ్బులు తొందర తీసుకోవాలి అన్నట్టుగా చేసిననైతే నిపుణులు చెప్తున్నారు. మరి వాస్తవంగా లోపలికి మీ టీబీఎన్ మిషన్ వెళ్ళినప్పుడు అక్కడ ఆ మిషన్ వెళ్తున్న కొద్దీ వాస్తవంగా ముందట అంటే నీటి ఊటలు గారుతున్నాయా, లేకపోతే మట్టి సాంద్రత ఎట్లున్నది, అదేవిధంగా లోపట బండలు ఏ విధంగా ఉన్న అంశాలను కూడా పూర్తి మొత్తంలో వాళ్ళు పరిశీలించిన తర్వాతనే మిషన్ కూడా ముందడికి పంపుతారు. వెనకాల కూడా పూర్తి మొత్తంలో కాంక్రీట్తో చేస్తుంటారు. కాకపోతే అలాంటి పరిస్థితులు లేవని కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి నిపుణులు స్వేచ్ఛగా చెప్తున్నారు. వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి నిపుణులను కూడా మీడియా ముందుకు రానివ్వట్లేదు. అదేవిధంగా చూసుకుంటే లోపల ఏదైతే సహాయక చర్యలు జరుగుతున్నాయో అక్కడ పూర్తి మొత్తంలో స్వేచ్ఛ ఇవ్వట్లేదు వాళ్లకు అని కూడా చాలా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ రోజుకు 11 రోజులు అవుతున్నాయి, మరి ఇంకెన్ని రోజులు పడతాయని కూడా చెప్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి గతంలో డ్యామ్స్లో ఏడాదులు గడిచిన అప్పటి కూడా శివాలను అనుకోలే, మరి మేము ఇన్నపలంగా అనుకోవాలంటే ఏం అనుకుంటాం అని కూడా రేవంత్ రెడ్డి అక్కడ చెప్పటం పట్ల కూడా చాలా వరకు అయితే ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నాం. మా ప్రభుత్వం నిజంగానే వీళ్ళ శివాలు తీసుకొస్తుందా, ఇట్లనే కాలయాపన చేస్తుందా అని కూడా ఇక ఇది కొద్దిగా నడుస్తుంది కదా, నడవని నెక్స్ట్ ఇంకో దానికి టాపిక్ డైవర్షన్ దొరకబడదామన్న ఆలోచనలో వీళ్ళు ఉన్నట్లు కూడా చాలా పెద్ద ఎత్తున అయితే మరి ఈ సోషల్ మీడియాలో కావచ్చు, వివిధ ప్లాట్ఫామ్స్లో కావచ్చు పెద్ద ఎత్తున చర్చన అయితే నడుస్తుంది.